క్రైస్తులాడ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఉదయం దేవుని కాని ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఈ ఉదయకాలం మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 43వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుడని వారితో అనగా, యోధా అతన్ని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము. నీవు వానిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము. ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెను అనెను. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఎంత శ్రమ కలుగచేయనేలా అనగా, వారు, ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితిమి. మీ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియను అనిరి. యోధా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవానిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదుము. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతని గూర్చి పూటపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడుగవలెను. నేను అతని తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలువబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. మాకు తడవు కాకపోయిన ఎడల ఈ పాటికి 2 మారులు తిరిగి వచ్చి ఉందమని చెప్పగా, వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లయినా మీరిలాగు చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాసకాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుష్యునికి కానుకగా తీసుకుని పోవుడి. రెట్టింపు రోకలు మీరు తీసుకునడి. మీ గోనెల మూతిలో ఉంచబడిన తిరిగి వచ్చిన రోకలు కూడా చేత పట్టుకుని పోయి మరలా ఇచ్చివేయడి. ఒకవేళ అది పొరపాటై ఉండును, మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మను కరుణించునుగాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడును అగుదునని వారితో చెప్పాను. ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రోకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గుహ నివాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదరని చెప్పాను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసుకుని పోయాను. ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి తెప్పించెను అనుకొనిరి. వారు యోసేపు గుహ నివాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి, అయ్యా, ఒక మనవి, మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రోకల తూనికకు సరిగా ఎవరి రోకలు వారి గోనె మూతిలో ఉండెను. అవి చేత పట్టుకొని వచ్చితిమే. ఆహారము కొనుటకు మరి రోకలను తీసుకుని వచ్చితిమి. మా రోకలను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పారు. అందుకతడు, మీకు క్షేమమగునుగాక, భయపడకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రోకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకుని వచ్చాను. ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళియగా వారు కాళ్ళు కడుగుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు కానుకను సిద్ధము చేసేరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు
వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడిరి. అప్పుడు మీరు చెప్పిన ముసలవాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారిని క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడు అని చెప్పి వంగి సాగిలపడిరి. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించేది. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడేది. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్య. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే వందనాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 42వ అధ్యాయంలో మరి యాకోబు కుమారులు మరి ఐగుప్తులో ధాన్యం కొనడానికి వెళ్ళినప్పుడు యోసేపు వారితో కఠినంగా మాట్లాడి తన తండ్రి సమాచారమును గూర్చి తన తమ్ముడు అయిన బెన్యామీనును గూర్చి మరి అడగడం మనం చూస్తాం. మరి ఆహారం కొని వారు వెళ్ళినప్పుడు వారి రోకలు వారి మూతిలోనే మరి యోసేపు పెట్టమని చెప్పడం, ఆ కారణాన్ని బట్టి వారు భయపడడం, మరి నీ తమ్ముడిని తీసుకుని వస్తేనే కానీ, బెన్యామీనును నా యొద్దకు తీసుకుని వస్తేనే కానీ మరలా మీరు నా యొద్ద నిలవవద్దు అని వారిని పంపివేయడం 42వ అధ్యాయం మనం చూసాం. ఆ తర్వాత 43వ అధ్యాయంలో వారు తీసుకుని వెళ్ళినటువంటి ఆ ధాన్యం అయిపోతుంది. 43వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, వారు కొనినటువంటి ఆ ధాన్యము అయిపోతుంది, మరలా ధాన్యము కొనడానికి మరి వెళ్ళండి అని తన కుమారులకు మరి ఇశ్రాయేలు యాకోబు ఆజ్ఞాపించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే యోధ అంటాడు కదా, మరి మా తమ్ముడైనటువంటి బెన్యామీను మేము తీసుకుని వెళ్ళకపోతే మేము అతని ఎదుట నిలవవద్దని ఖండితంగా మాకు ఆజ్ఞాపించాడు తండ్రి. మరి కాబట్టి బెన్యామీనును మాతో కూడా పంపు, అలా పంపకపోయిన ఎడల నీవు మేము కూడా మా పిల్లలు కూడా చస్తాము అని తండ్రితో యోధ మరి మాట్లాడడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లరా, అయితే తండ్రి ఏమంటాడంటే, సరే అయితే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి మరి విశేషమైనటువంటి వస్తువులను అతనికి కానుకగా తీసుకుని వెళ్ళమని మరి ఏం చెప్తాడంటే, కొంచెం మస్తకి, కొంచెము తేనె, మరి సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచకాయలు, బాదము కాయలు, మరి ఇట్లాంటి మంచి మంచివి అతని కోసము మరి మీరు అతనికి ఇవ్వడానికి కోసం మరి మీరు తీసుకుని పండి, అలాగనే బెన్యామీను కూడా తీసుకుని వెళ్ళండి. మరి మీ పట్ల అతనికి కనికరం కలిగినట్లుగా సర్వశక్తి కలిగిన దేవుడే మీకు తోడుగా ఉంటాడని చెప్పి వారిని దీవించి పంపడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వారు ఆ కానుకలను మరి రెట్టింపు రోకలను తీసుకుని బెన్యామీనును వెంట పెట్టుకుని యోసేపు ఎదుట నిలుస్తారు. యోసేపు ఎదుట నిలిచినప్పుడు యోసేపు అంటాడు కదా, వీరిని నా ఇంటికి తీసుకుని వెళ్ళి వీరి కోసం ఒక గోవును వధించి మరి ఒక వేటను సిద్ధము చేయించి భోజనము సిద్ధపరచమని తన ఇంటి గృహ నిర్వాహకునితో చెప్పడం, ఆ గృహ నిర్వాహకుడు వారిని తన యోసేపు ఇంటికి తీసుకుని వెళ్ళడం. ఆ తీసుకుని వెళ్ళినప్పుడు యోసేపు సహోదరులు భయపడతారు. ఏంటంటే, మొదటిసారి మనం కొన్నటువంటి ఆ ధాన్యానికి రోకలు మన మూతుల్లోకి ఎలా వచ్చాయో, మన మూటల్లోకి ఎలా వచ్చాయో మనకు తెలియదు. ఈ కారణాన్ని బట్టి మన మీదకి దొమ్మిగా వచ్చి మనల్ని దాసులుగా దాసీలుగా పట్టుకోవడానికే
ఆయన తన ఇంటికి రప్పించుకున్నాడని చెప్పి గృహ నిర్వాహకునితో అంటారు కదా, అయ్యా మొదటిసారి మేము ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు మరి మేము ధాన్యం కొన్నాం, మేము మా ప్రదేశాలకు వెళ్ళి మా గోనెలను ఎవరి గోనెను వారు విప్పినప్పుడు ఎవరి రోకలు వారి గోనెల్లో ఉండటం మేము చూసాం. ఇది మరి పొరపాటుగా జరిగిందో మరి ఎలా జరిగిందో మాకు తెలియదు, కానీ వాటిని కూడా మేము తిరిగి తెచ్చాము. దయతో యజమానునికి ఇది తెలియచేయమన్నప్పుడు ఆ గృహ నివారకుడు అంటాడు కదా, మీ దేవుడు ఆయన అన్న మాటను మనం ధ్యానం చేసుకుందాం. 23వ వచనం, అందుకు అతడు, మీకు క్షేమమగునుగాక, భయపడకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చాను, మీ రోకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనుని అతని దగ్గరికి తీసుకుని వస్తాడు. ప్రియమైన పిల్లలారా, ఒక నమ్మకస్తుడు, ఒక సమర్థవంతుడైనటువంటి మరి దేశాన్ని ఏలుతున్నటువంటి వ్యక్తి యొక్క పర్యవేక్షణలో, వ్యక్తి సమక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ గృహ నిర్వాహకుడు ఏం మాట్లాడుతున్నాడండి? అవును, ఒక సమర్థవంతుడైన దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి దగ్గర మనము శిష్యరికం చేస్తున్నప్పుడు, ఆయన సహవాసములో, ఆయన సమక్షంలో మనం మరి పని చేస్తున్నప్పుడు ఆ మంచి వ్యక్తి యొక్క లక్షణాలు ఆ దాసులకు, ఆ పరిచారకులకు, ఆ ఉద్యోగస్తులకు అందుతాయి. నా ప్రియమైన పిల్లలు ఆలోచన చేశారా? యోసేపులో ఉన్నటువంటి మంచి లక్షణాలు తన గృహ నిర్వాహకునిలో కూడా కనపడతా ఉన్నాయి. అతను అంటున్నాడు కదా, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీ గోనెలలో మీకు ధనమనిచ్చాడు అంటున్నాడు. అసలు వీరి దేవుడెవరో, మరి వారు ఎవరిని కొలుస్తారో ఎరిగినటువంటి ఈ వ్యక్తి ఎలా అలా మాట్లాడగలిగాడు అని అంటే, మరి ఎవరికైనా ఒక ఆరాధించేటువంటి దేవుడు ఉంటాడని, ఆ దేవుడు ఎవరో ఒకరై ఉంటారని ఆ వ్యక్తి ఐగుప్తీయుడు మాట్లాడి ఉండవచ్చు. అవును, మరి హెబ్రీయుల దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మరి ఇశ్రాయేలు యాకోబు వారిని ఆశీర్వదిస్తూ అన్నాడు కదా, ఆ సర్వశక్తి కలిగిన దేవుడే అతని మీ పట్ల అతనికి కనికరం కలిగేటట్లు చేస్తాడని చెప్పి దీవించి పంపాడు. మరి ప్రియమైన పిల్లలు, ఇక్కడ మరి వారికి కనికరం దొరికిందా లేదా? దొరికింది. అయితే వీరిలో ఒక భయం ఏంటంటే, మొదట ధాన్యం కొన్నాం కదా, ఆ ధాన్యానికి సంబంధించిన డబ్బులు మన మూటల్లోనే వచ్చాయి. అవి ఎలా వచ్చాయో మనకు తెలియదు. ఆ కారణాన్ని చూపి ఇప్పుడు యోసేపు మన మీద దొమ్మిగా పడతాడేమో, మనల్ని దాసులుగా పట్టుకుంటాడేమో అనే ఒకంత భయం కలిగి గృహ నిర్వాహకునితో అన్నప్పుడు, మీకు క్షేమము కలుగునుగాక అన్నాడు, మీకు క్షేమమగునుగాక అన్నాడు. ఈ మాట సర్వశక్తి కలిగిన దేవుడే అతని నోట పలికించాడే తప్ప ఐగుప్తీయుడు, ఒక అన్యుడు అలాంటి మాటను ఉచ్చరించలేడు. నా ప్రియ దేవుని పిల్లరా, అయితే తర్వాత ఏం జరిగింది? యోసేపు మరి ఇంటికి వారు తీసుకుని రాబడ్డారు. వారు కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇవ్వబడ్డాయి. వారు కాళ్ళు కడుక్కొని కూర్చున్న తర్వాత యోసేపు వస్తాడు. యోసేపు వచ్చి, మరి మీరు చెప్పిన ముసలివాడిని మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? యోసేపు రావడంతో వీళ్ళు ఏం చేశారండి? యోసేపుకు సాగిలపడ్డారు. ఎన్నిసార్లు సాగిలపడ్డారు? మరి మొదటిసారి సాగిలపడ్డారు, ఇప్పుడు సాగిలపడతా ఉన్నారు. మరలా మరి తన తండ్రి క్షేమ సమాచారాన్ని చెప్పిన తర్వాత కూడా వారు సాగిలపడినట్లుగా మనం ఇక్కడ చూడగలం. నా ప్రియదేని పిల్లారా, అప్పుడు మరి తన తమ్ముడైనటువంటి బెన్యామీనును చూసి యోసేపు మరి ఎంతో మరి ప్రేమతో మరి ఏడుస్తాడు. ఏడవటానికి స్థలం ఎక్కడుందా అని చెప్పి లోపలికి వెళ్ళి ఎత్తుక్కుని ఏడ్చి కళ్ళు కడుక్కుని మళ్ళీ ఆ దగ్గరికి వచ్చి వారితో కలిసి భోజనం చేస్తాడు. అందరూ కూడా యోసేపుతో కలిసి భోజనం చేసేటువంటి భాగ్యాన్ని అక్కడ ప్రభు దయచేశాడు. అంటే తండ్రి దీవించినట్లుగా సర్వశక్తి కలిగిన దేవుడు మరి వారి పట్ల కనికరముతో వ్యవహరించడానికి యోసేపును మరి అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. నా ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ మరి వారందరూ కలిసి మరి భోజనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి భయం ఏమిటి? మరి అతడు మమ్మలను మరి దాసులుగా పట్టుకుంటాడు, మన మీద వడిగా పడతాడు అనే ఒక భయంతో వారు ఉన్నారు. అయితే యోసేపు దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు కనుక ఆయన అలాంటి పని చేయలేదు. ఎందుకంటే అతడు ముందుగానే వారు తన సహోదరులను గుర్తుపెట్టాడు. అయితే తన సహోదరులు యోసేపును గుర్తుపట్టలేదు. ఆ కారణాన్ని బట్టే యోసేపు తనకున్న అధికారాన్ని బట్టి తన సహోదరుల పట్ల వ్యవహరించాడు. అధికారం ఉందని సహోదరులను మరి ప్రతీకారం తీర్చుకోలా.
చిన్నప్పుడు తన సహోదరులు చేసినటువంటి ఆ హేయమైన క్రియకు ఆయన ఎప్పుడు కూడా బాధపడలేదు. మరి తర్వాత అధ్యాయంలో అంటాడు కదా, ప్రియదేని పిల్లారా, మీ ప్రాణరక్షణ కొరకే దేవుడు మిమ్మల నుండి నన్ను ఎడం చేశాడంటాడు. ఎంత గొప్ప మాట అండి నా ప్రియదేని పిల్లలారా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ మాట అనగలరు. ఈ రోజున ఒకవేళ మన సహోదరుల మీ సహోదరుడే మీ పట్ల తప్పిదం చేస్తే మరి ఎంత శత్రుత్వం వహిస్తామో, కానీ యేసేపు అలా శత్రుత్వం వహించలేదండి. ఎందుకంటే తెలుసా, దేవుడు మరి యేసేపుకు తోడై ఉన్నాడు. యేసేపు దేవునిలో నిలిచి ఉన్నాడు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడై, దేవుని యొక్క తోడును పొందుకున్నవాడై, దేవుని యొక్క కృపా కనికరములకు పాత్రుడుగా జీవిస్తూ ఉన్నాడు. అందుకే తన సహోదరులను క్షమించగలిగాడు. తనతో పాటు కూర్చుండబెట్టుకొని మరి భోజనం చేసే భాగ్యమునిచ్చాడు. ఎవరండి శత్రువులను తన భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం పెడతాడు? ఈ రోజున ఎవరు అంతమంది, మరి ఎంతమంది ఈ లోకంలో మనం చూస్తాం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎవ్వరూ ఆ పని చేయలేరు, కానీ యేసేపు చేశాడు. మరి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? మన శత్రువులను మన భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టి వారికి కడుపు నిండా ఆహారం పెట్టాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శత్రువుని మరి నిత్యము శత్రువుగా మనం చూడకూడదు. శత్రువుని సహితము మనం మిత్రునిగా భావించి ప్రేమించగలగాలి. శత్రువును క్షమించలేకపోతే నీవు పొందుకున్న రక్షణకు మరి అది అర్థమే లేదు. కాబట్టి నీ శత్రువులను ప్రేమించమని దేవుని మాట చెప్తా ఉంది. నీ శత్రువులను ప్రేమించకపోతే నువ్వు దేవుని వాడవు కాదు అని మాట చెప్తా ఉంది. కాబట్టి నా ప్రియదేని పిల్లారా, యేసేపు తన సహోదరులను ప్రేమించినట్లుగా, శత్రుత్వమును వదిలి ప్రేమను చూపినట్లుగా ఈరోజు నీ లోకంలో బ్రతుకుతున్న మనము కూడా మన పొరుగు వారి పట్ల, మన శత్రువుల పట్ల అలాగనని వ్యవహరించాలి. యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక అలా వ్యవహరించగలిగాడు. మరి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవునిలో రక్షణ పొందుకున్న నీవు దేవుని గుణలక్షణాలను మరి కలిగి ఉన్నావా? నీ క్రియలు ఎలా ఉన్నాయి? శత్రువుని ప్రేమించలేని మనసు నీలో ఉంటే ఈరోజే ప్రభు సన్నిధిలో అట్టి మనసును విడిచిపెట్టి నన్ను అందరినీ ప్రేమించే మనసు నాకు దయచేయమని, నా శత్రువులను క్షమించే గుణం నాకు దయచేయమని ప్రభు పాదాల దగ్గరగా అడుగుదాం. దేవుడు ఈ మాటలను మనం ఇక్కడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, మరి ధ్యానం చేసిన మాటను బట్టి ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలయ్యా. యేసేపు తన సహోదరులను తనతో పాటు మరి భోజనమునకు కూర్చుండబెట్టుకున్న ఆ విధమును జ్ఞానం చేసినప్పుడు, అవును దేవా, శత్రువులను సహితము ప్రేమించగలిగే మనస్సు యేసేపుది. అయ్యా, ఇదిగో తండ్రి, తనకు చేసినటువంటి ఆ యొక్క మరి ఉపద్రవానికి, తన పట్ల వారు కలిగి ఉన్నటువంటి ఆ హేయమైన క్రియకు తనకున్న అధికారాన్ని బట్టి వారిని శిక్షించగలడు యేసేపు. కానీ అలా చేయలేదు. ఎందుకో తెలుసయ్యా? అయ్యా, నీ యందు భయభక్తులు కలిగిన వారు అలా చేయరు నాయన. ఇదిగో నీ యందు భయభక్తులు కలిగిన యేసేపు అలా చేయలేదు. కాబట్టి అతడు చేసిన ఆ మంచి కార్యమును అయ్యా, ఇదిగో తండ్రి, మేము ధ్యానం చేసి ఉండగా మాకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారిని క్షమించగలిగే మనస్సును మాకు దయచేయండి. యేసేపుకు ఉన్న మనస్సు మాకు దయచేయండి నాయన. ఎందరైతే తమ శత్రువులను ఇంకనో నాయన శత్రువులను భావిస్తూ తమ హృదయాలను కఠినపరుచుకున్న వారితో మీరు మాట్లాడారు నాయన. అట్లాంటి మనస్సు కలిగిన వారిని అయ్యా క్షమించి వారిని కూడా నాయన అయ్యా, ఇదిగో తండ్రి, మిత్రులుగా భావించే మనస్సును ఈ రోజు నుండి నూతనముగా పుట్టించమని, ఈ దినమే చేయు పనులంటే మీరు మీకు దృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.